అబ్రహాము మొదట అబ్రాము అనే పేరుతో పిలువబడేవాడు. అతడు ఒక ఊరు పట్టణంలో జన్మించాడు. అతడు తెరహు కుమారుడు. తెరహు తన కుమారుడగు అబ్రామును, లోతును, శారయి అను తన కోడలిని తీసుకుని ఊరను పట్టణములో నుండి బయల్దేరి హారాను వచ్చి అక్కడ నివసించిరి. యెహోవా అబ్రాముతో, నీవు నీ దేశము నుండియు నీ బంధువుల యొద్ద నుండియు నీ తండ్రి ఇంటి నుండియు బయలుదేరి నేను చూపించు దేశమునకు వెళ్ళుము అని చెప్పెను. 75 ఏళ్ల వయసులో అబ్రాము తన భార్యయైన శారయిని, లోతును, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని కానాను దేశానికి బయలుదేరాడు. కానానులోకి వచ్చిన అబ్రాము అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. కానానులో కరవు భారముగానున్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. అబ్రాము తన భార్య అయిన శారయితో, నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకునట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనెను. యెహోవా శారయిని బట్టి ఫరోను అతని ఇంటివారిని మహావేదనల చేత బాధించెను. ఇదిగో, నీ భార్య ఈమెను తీసుకొని పొమ్మని చెప్పెను. ఐగుప్తు నుండి తిరిగి వచ్చిన అబ్రాము సంపదతో నిండి వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అబ్రాము పశువుల కాపర్లకునో లోతు పశువుల కాపర్లకునో కలహము పుట్టెను. అబ్రాము లోతుకు ఎంచుకోమని చెప్పాడు. లోతు తనకు యొర్దాను ప్రాంతమంతకని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి. దేవుడు అబ్రాముతో, నీ సంతానము ఆకాశ నక్షత్రముల వలె విస్తరింపచేసెదెను. అబ్రాము దేవుని మాట విశ్వసించెను. రాజుల యుద్ధంలో లోతు బందీ అయ్యాడు. తప్పించుకొన్నయకుడు వచ్చి అబ్రామునకు ఆ సంగతి తెలిపెను. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడనని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 310 నినమండుగురుని వెంటబెట్టుకుని లోతును రక్షించాడు. షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అతడు అబ్రామును ఆశీర్వదించెను. దేవుడు అబ్రాముతో నిబంధన చేశాడు. నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను అని అబ్రాముతో చెప్పెను. సారయి తన దాసి హాగరును అబ్రాముకు ఇచ్చింది. హాగరు గర్భవతి ఆయెను. శారయి దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి పారిపోయింది. దేవదూత ఆమెను ఓదార్చాడు. తరువాత హాగరు అబ్రామునకు కుమారుని కనెను. అబ్రాము తన కుమారునికి ఇష్మాయేలను పేరు పెట్టెను. అబ్రహాము కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలువబడియుండిరి. నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను.
శారా తనలో నవ్వుకునెను, యెహోవాకు అసాధ్యమైనది ఏదైననున్నదా? ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి నాశనము చేసెను. లోతు భార్య వెనక్కి చూసి ఉప్పు స్తంభమైంది. సరే, 90 ఏళ్లలో ఇస్సాకు జన్మించాడు. అద్భుతం. ఇష్మాయేలు హాస్యం చేయడంతో హాగరు, ఇష్మాయేలు బయటికి పంపబడ్డారు. దేవుడు అబ్రహామును పరీక్షించాడు, ఇస్సాకును బలిగా అర్పించమని. ఇస్సాకు, బలికి గొర్రెపిల్ల ఎక్కడా? అబ్రహాము, దేవుడు చూస్తాడు. కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠముపైనున్న కట్టెల మీద ఉంచెను. అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా అబ్రహాము కత్తి ఎత్తగానే దేవదూత అడ్డుకున్నాడు. దేవుడు గొర్రెను ఇచ్చాడు. విశ్వాసం నిరూపితమైంది. అబ్రహాము 175 ఏళ్ల వయసులో మరణించాడు. అతని ద్వారా భూమిలోని సమస్త జనాంగాలు ఆశీర్వదింపబడతాయి.